వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటన కేసులో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి చొక్కెదురైంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేసింది. పోలీసుల విచారణ కూడా దాదాపు పూర్తి చేశారని, ఈ తరుణంలో ఎన్ఐఏకు కేసు అప్పగించడం సరికాదని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఫైలును తమకు అందజేయాలని ఎన్ఐఏ అధికారులను ఆదేశించింది. వైఎస్ జగన్ హత్యాయత్నం కేసులో ఏఎస్జీ వాదనలు. ఎన్ఐఏ దర్యాప్తును అడ్డుకోవడానికి ఏపీ సర్కార్ పిటిషన్. ఎన్ఐఏ విచారణపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు. వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేయడాన్ని అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ హైకోర్టుకు నివేదించారు. న్యాయస్థానం ఆదేశించినా ఎన్ఐఏకు రికార్డులు ఇవ్వకుండా తాచారం చేస్తున్నారని వెల్లడించారు. పైగా తనకు రికార్డులు ఇవ్వాలని కోరుతున్నారని, ఇది చాలా విచిత్రంగా ఉందని తెలిపారు. రికార్డులు ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఎన్ఐఏకు రికార్డులు అప్పగించే విషయంలో తమ ప్రయోజనాలను పరిరక్షించాలని హైకోర్టును ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. దీనికి హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన రికార్డులు తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. 2 స్టేలు అడిగారండి. ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టే చేయమని అడిగారు. అది కుదరినప్పుడు 2వ స్టే అడిగారు. అడిగినప్పుడు ఏమడిగారంటే, ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషను జరిగినటువంటి రికార్డు ఎన్ఐఏ కోర్టు వీళ్ళకి అప్పచెప్పమని ఆర్డర్ వేసింది. ఎవరికి? ఎన్ఐఏ ఇన్వెస్టిగేటింగ్ టీంకి. ఆ విధంగా అప్పచెప్పాల్సిన అవసరం లేకుండా స్టే ఇవ్వమని కూడా అడగడం జరిగింది. దాన్ని కూడా కోర్టు తిరస్కరించింది. 30వ తేదీ వరకు గౌరవ న్యాయస్థానం వారికి టైం ఇవ్వడం జరిగింది. 30వ తేదీ వరకు కౌంటర్ ఇస్తారు. ఇన్వెస్టిగేషన్ కానీ ఏమాత్రం స్టే లేదు. మరియు వారు ఎన్ఐఏ కోర్టు రికార్డు వాళ్ళకి ఎన్ఐఏకి ఇవ్వమని ఇచ్చింది కదా సిట్ టీం నుంచి, దాని మీద కూడా స్టే లేదు. ఖచ్చితంగా రికార్డు ఇవ్వాల్సిందే, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, అసలు దోషులు బయటపడాల్సిందే. కుట్రదారులు, పాత్రదారులు, సూత్రధారులు ఖచ్చితంగా బయటకు వస్తారు. కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతుందని, చట్టం ప్రకారం ఎన్ఐఏ దర్యాప్తునకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉందన్నారు. ఎన్ఐఏకు దర్యాప్తు అప్పగించాలన్నది కేంద్ర ప్రభుత్వ స్వీయ నిర్ణయం కాదని, హైకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమని వివరించారు.